నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను భాగ్యశ్రీ. రేపు కడపలో మహానాడు ప్రారంభం కాబోతోంది. 3 రోజుల పాటు జరిగితే ఈ పసుపు పండుగలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వైఎస్ జగన్ సొంత గడ్డపై మహానాడు నిర్వహించి ఆయనకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. అలాగే ఈ పసుపు పండుగలో 3 రోజుల పాటు నారా లోకేష్ నామస్మరణ జరగనుంది. ఆయనకు పార్టీలో ప్రభుత్వంలో కీ రోల్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. ఈ మహానాడుతో నారా లోకేష్ స్థాయి పెరగనుందా? ఇక ఇదే అంశంపై చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్. శేషు గారు, మరి కడపలో మహానాడు ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా లోకేష్కు కీ రోల్ ఇవ్వాలంటూ కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ మహానాడు తర్వాత లోకేష్ స్థాయి పెరగనుందంటారా? నమస్కారం. తెలుగుదేశం పార్టీ మళ్ళొకసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి మహానాడు. ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ఈ మహానాడుకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, ఈ మహానాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయినటువంటి కడపలో నిర్వహించటం ఒకటైతే, ఈ మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పిలువబడుతున్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోల్ పెరుగుతుందా తగ్గుతుందా అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకటి రాజకీయ పరమైనటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఈ మహానాడును నిర్వహించటం అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. మీరు 2014లో కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 9 గెలిచింది. తర్వాత 2019లో 10కి 10 గెలిచింది. కానీ 2024కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ 7 శాసనసభ స్థానాలు గెలిచింది. కేవలం 3 శాసనసభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పులివెందుల, రాజంపేట, బద్వేల్లో మాత్రమే గెలిచింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల శాసనసభ ఫలితాలు గనక మనం చూసినట్లయితే, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో అటు కడప లోక్సభ స్థానాన్ని, ఇటు రాజంపేట లోక్సభ స్థానాన్ని రెండింటిని గెలిచింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మహానాడు అక్కడ నిర్వహించడం ద్వారా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత ఒత్తిడి పెంచడం, తర్వాత కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ యొక్క శ్రేణుల యొక్క స్థైర్యాన్ని పెంచడం, ఆ పార్టీ పుంజుకోవటానికి అవకాశాలు కల్పించేటటువంటి కార్యక్రమాన్ని మనం చూడొచ్చు. ఇది ఒక అంశం. అయితే రెండో అంశంగా ఏంటి అంటే, ప్రతి మహానాడులో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అన్నట్టు ఇప్పటికే అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను నారా లోకేష్ కీలకమైన పాత్రే పోషిస్తున్నారు, ఒక అనధికారికంగా. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తీసుకుంటే, పార్టీ నిర్ణయాలన్నీ కూడా లోకేష్ తీసుకుంటున్నారు అనేటటువంటి విషయం మనం చర్చిస్తూనే ఉన్నాం అనేక సందర్భాలు. ఉదాహరణకు ఇటీవల టీడీపీ ప్రభుత్వము నియమించినటువంటి మన నామినేటెడ్ పదవులలో అనేక నామినేటెడ్ పదవులు లోకేష్ చెప్పినటువంటి వాళ్ళకి, లోకేష్ కోటరీలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అఫీషియల్ గా నారా లోకేష్ కి ఏం పదవి ఇవ్వబోతున్నారు? ఒక సందర్భంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ప్రయత్నం చేసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావటం వల్ల ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఇప్పుడు లోకేష్ స్థాయిని అటు రాజకీయంగాను ఇటు ప్రభుత్వంలో పెంచడానికి ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. పార్టీలో బహుశా మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక మోడల్ ఉంది. ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీ రామారావు ఉన్నారు. బహుశా అదే మోడల్ ని అనుసరిస్తారా? తెలుగుదేశం జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు ఉంటే, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ ని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబోతున్నారా? ఆ ప్రకటన ఈ మహానాడులో రాబోతుందా అనేటటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీలో లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుంది కదా, లోకేష్ కే విలువ ఉన్నది కదా, లోకేష్ నిర్ణయాలే చెల్లుబాటు అవుతున్నాయి కదా. మరి ముఖ్యంగా రెండోసారి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ కేంద్రంగానే పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి కదా. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనేటటువంటి విమర్శ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినపడుతున్నటువంటి నేపథ్యంలో
బట్ మొత్తం పార్టీ అంతా కూడా లోకేష్ చెప్పినట్టు వింటుంది, లోకేష్ వెనకాలనే ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి తెలుగుదేశంలో మరొక అధికారిక కేంద్రం ఏది మనకి కనపడట్లేదు. కాబట్టి అధికారికంగా లోకేష్ కి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుంది. లోకేష్ నే మనం భవిష్యత్ తెలుగుదేశం నాయకుడిగా ఊహించేటటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ జరిగిపోయాయి. అదే జరగబోతుంది అనేటటువంటిది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు మాదిరిగా చంద్రబాబు నాయుడు నుండి మళ్ళా ఎన్టీఆర్ వారసులు తీసుకునేటటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు వారసుడైనటువంటి లోకేష్ కే తెలుగుదేశం పార్టీ పగ్గాలు వెళ్ళేటటువంటి ఒక సెటప్ అంతా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆడ ఏంటంటే తీసుకునే నిర్ణయాలన్నీ ఫార్మలే. ఈ ఆల్రెడీ ఒక సెటప్ జరిగిపోయిన దగ్గర ఇక తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏంటి అంటే ఫ్రేమ్ లో ఉండేటటువంటి నిర్ణయాలు, అఫీషియల్ గా డిక్లరేషన్స్ మాత్రమే. నాన్ అఫీషియల్ డిక్లరేషన్లు ఎప్పుడో జరిగిపోయినాయి. తెలుగుదేశం పార్టీ అంతా కూడా లోకేష్ చేతుల్లోకి వెళ్ళిపోయినట్టుగానే మనకి కనపడుతుంది. బట్ మహానాడులో ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా లోకేష్ పాత్ర అనేదే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా కనపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి కడప మహానాడుకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఈ రెండు అన్నట్టు. ఒకటి, ప్రతిపక్ష పార్టీ నేత ఉన్నటువంటి జిల్లాలోనే నిర్వహించటం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని పెంచటం, తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచటం. రెండోది, తెలుగుదేశం పార్టీ పైన పూర్తి బలాన్ని లోకేష్ కి అప్పజెప్పేటట్టు, పూర్తి ఆజమాయిషీ నియంత్రణ లోకేష్ కి అప్పజెప్పేటటువంటి చర్యలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల నుంచి రెండవ శ్రేణి నాయకుల వరకు, కార్యకర్తల వరకు కూడా పార్టీ అంతా కూడా పైనుంచి కింది వరకు లోకేష్ నామజపమే చేస్తున్నటువంటి సందర్భం. మరి ముఖ్యంగా రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ హవా పెరిగినట్లుగానే మనకు కనపడుతుంది. ఎస్ హరి గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే గతంలో నుంచి కూడా చాలా డిమాండ్లు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అటు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ మరికొంతమంది, ఇక లోకేష్కు మంచి ఉన్నతమైన పదవి ఇవ్వాలంటూ కూడా మరికొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పటికే అటు చంద్రబాబు కూడా పలు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ మహానాడు వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక ద్వారా లోకేష్కు ఒక కీ రోల్ ఇవ్వబోతున్నారంటూ కూడా ప్రకటించబోతున్నారంటూ కూడా చెప్పారు. మరి ఇప్పటికే చాలా మంది కూడా అటు వైసీపీ ప్రతిపక్ష నేతలు కావచ్చు, తెలుగుదేశంలో ఏ పని కావాలన్నా కూడా ఏ పని జరగాలన్నా లోకేష్ దగ్గరికి వెళ్తే ఆ పని పూర్తవుతుంది అని అంటున్నారు. మరి ఈ వేదిక ద్వారా ఏదైతే చంద్రబాబు ప్రకటించబోతున్నారో, మరి ప్రకటించడం ద్వారా ప్రతిపక్షాలన్న మాట వాస్తవం నిజం చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ అన్ని తానే వ్యవహరిస్తున్నాడు. పార్టీ వ్యవహారాల్లోనైతే పూర్తి స్థాయిలో. ఎందుకు, మీరు ఇటీవల చూడండి, కీలకమైనటువంటి తుడా చైర్మన్ పదవిలో ఎంత వివాదం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ లో. తుడా చైర్మన్ పదవి కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని లోకేష్ అనుచరుడికి ఇచ్చారు అనేటటువంటి ఒక అభిప్రాయం పెద్ద ఎత్తున వస్తుంది. అదొకటైతే, రెండోది, యువగళం పాదయాత్ర తర్వాత అమాంతంగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రాధాన్యత పెరిగిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. రెండోసారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాల వెనకాల లోకేష్ ప్రత్యక్ష పరోక్ష ప్రమేయాలు ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నటువంటి, విద్యాశాఖ మంత్రిగా కీలకమైన పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నటువంటి లోకేష్ కి మరింత ఎలివేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు దరిదాపు 75 సంవత్సరాలకు దాటిపోతున్నటువంటి క్రమంలో భవిష్యత్తులో పూర్తి స్థాయి పార్టీని నిర్వహించేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా, పూర్తి స్థాయిలో పార్టీ పైన పట్టు వచ్చే విధంగా లోకేష్ ఎలివేషన్ పెంచేటటువంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అయితే దాంట్లో భాగంగానే ఒక 2-3 నెలల క్రితం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇద్దామని అనుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. లోకేష్ ని కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా కనుక చేస్తే ఆ పోస్ట్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుందని తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన సందర్భంలోనే వెనుకకు అడుగు వేశారు. ఇవాళ 3 పార్టీలు అక్కడ కలవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఒంటరిగా పోటీ చేస్తే 3 పార్టీలకు పరాభవం తప్పటం తప్ప వేరే అధికారం వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ముగ్గురు కలిసి ఉండటం రాజకీయ అవసరం. ముగ్గురు కలిసి లేకపోతే అక్కడ రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయి. కాబట్టి 3 కలిసి ఉండేటటువంటి క్రమంలో బీజేపీ ఎట్లాగో దేశంలో అధికారంలో ఉంది. ఇక జనసేన పెట్టేటటువంటి షరతులకు లేకపోతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హోదాని తగ్గించేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేయదు. ఒకవేళ అట్లా చేస్తే
తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి దెబ్బ తగులుతుంది, పొత్తు విచ్ఛిన్నమవుతుంది, దాంతో అధికారానికి దూరమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టే ఆ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. బట్ అది ప్రభుత్వంలో ఎలివేషన్ చేసేటటువంటి కార్యక్రమం లేదు కాబట్టి పార్టీ ద్వారా లోకేష్ స్థాయిని పెంచేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. బహుశా అది మహానాడు లాంటి ఒక కీలకమైనటువంటి వేదికలో అలాంటి ప్రకటన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. బట్ ప్రకటన చేసినా చేయకపోయినా టీడీపీ పార్టీలో ప్రస్తుతం లోకేష్ కి హవా పెరిగింది. లోకేష్ మాటకు ఎదురు చెప్పేటటువంటి వాళ్ళు లేరు, లోకేష్ నిర్ణయాలకు కూడా ఎదురు చెప్పేటటువంటి వాళ్ళు లేరు. పార్టీ మొత్తం కూడా సీనియర్ల నుంచి జూనియర్ల వరకు, కార్యకర్తల నుండి పార్టీ పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా మొత్తం లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించినట్లుగానే మనకు కనపడుతుంది. ఇది ప్రాంతీయ పార్టీలో సహజమైనటువంటి విధానమేనండి. ఇది మరి దట్టు అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో అయితే మరింత వారసత్వ బలం బాగా ఉంటుంది. కాబట్టి లోకేష్ కి ఇప్పటికిప్పుడైతే టీడీపీ పార్టీలో ఎదురు చెప్పేటటువంటి అవకాశాలు లేవు. లోకేష్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడానికి నిర్ణయాలు తప్పకుండా టీడీపీ పార్టీ తీసుకుంటుందనేటటువంటి అభిప్రాయాలే కలుగుతున్నాయి. శేషం గారి మరో అంశం చూసుకుంటే ఇటు సినీ పరిశ్రమలో ఐక్యత లేదని ఈ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. మరి సినిమా థియేటర్లో బంద్ పెట్టే యోచన ఎవరు చేయలేదన్నారు. అలా దుష్ప్రచారం చేశారని చెప్పారు. మరి ఎగ్జిబిటర్లో పర్సంటేజ్ రెంట్ అంటూ మాల్లోనే విభేదాలున్నాయన్నారు. ఇండస్ట్రీని ఏలుతున్న 4 కుటుంబాలు 4 విధాలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికి లేదన్నారు. మొత్తానికి దిల్ రాజు ప్రెస్ మీట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అనేక వర్గాలు ఉన్న విషయం బహిర్గతమైందంటారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నదండి. ఏంటి ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే, ఇప్పుడు సినిమా నిర్మాతలకు, సినిమా ఎగ్జిబిటర్లకి ఒక సమస్య ఏర్పడింది. ఏంటది? థియేటర్లు అన్ని మూసుకపోతున్నాయి, థియేటర్లు మనుగడ సాగించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి రెంటల్ విధానానికి స్వస్తి చెప్పి వస్తున్నటువంటి టికెట్స్ అంటే ప్రేక్షకుల నుండి తెగుతున్నటువంటి టికెట్స్ లో షేర్ కావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. అంటే ఈ సమస్య ఎవరిది? నిర్మాతలది, ఎగ్జిబిటర్లది. నిర్మాతలది, ఎగ్జిబిటర్ల సమస్య వచ్చినప్పుడు వాళ్ళు జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు మూసివేస్తాం అనుకుంటున్నప్పుడు దీంట్లో అసలు ప్రభుత్వ జోక్యం ఏంటది? నాకు తెలియక అడుగుతాను. ప్రభుత్వ జోక్యంతో పాటు ఒక సినిమా హీరో అయినటువంటి, రాజకీయ నాయకుడు అయినటువంటి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ జోక్యం ఏంటది? ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ప్రైవేటు పెట్టుబడులు పెట్టేటటువంటి సినీ పరిశ్రమలోకి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎందుకు అని అన్నారు కదా. ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో అదంతా కూడా తను మాట్లాడినటువంటి మాటలంతా కూడా వైరల్ అవుతున్నాయి కదా. మరి తెలంగాణలో రాని సమస్య ఆంధ్రాలో ఎందుకు వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనిస్తే దీని వెనకాల పక్కా స్వార్థం అండి. వ్యక్తిగతమైనటువంటి స్వార్థము. దట్టు అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో ఇది ఒక వివాదంగా మారిపోయింది. ఎందుకు అనంటే జూన్ 10వ తారీఖు నుంచి తాను నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్లో మూత పడకూడదా? అంటే థియేటర్లను శాసించేటటువంటి అధికారం ప్రజలు మీకు ఇచ్చారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించేటటువంటి అధికారం మీకు ఇచ్చారా? వ్యక్తిగత స్వార్థాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని వాడుకునేటటువంటి అధికారం మీకు ఎవరికి ఇచ్చారనేటటువంటి ప్రశ్న ఈ ఉదంతంలో తలెత్తుతుంది. ఇవాళ సమస్య జటిలమైంది నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకే. మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాని సమస్య ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వచ్చింది అనేటటువంటి, ఆంధ్రప్రదేశ్ లో మీకు అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తారా? ఎవరిపైనైనా నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారా? ఆ థియేటర్లన్నీ కూడా ఆ 4 చేతుల్లో ఉన్నాయంటే ఒక్కొక్కళ్ళు మాకు సంబంధం లేదనేటటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అల్లు అరవింద్ నా చేతుల్లో 15 థియేటర్ల కంటే ఎక్కువ లేవు, నేను తప్పుకుంటున్నాను, నాకు సంబంధం లేదన్నారు. ఇవాళ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తెలంగాణ కీలకమైనటువంటి వ్యక్తికి, లేకపోతే తెలంగాణ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న దిల్ రాజుకి ఏంటి సంబంధం నాకు తెలియట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయా, లేకపోతే అక్కడ ఇక్కడ ఒకే అంతర్లీనమైనటువంటి అభిప్రాయాలు కలిసి ఉన్నాయా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. దిల్ రాజు కూడా ప్రవేశపెట్టి ఆ 4గురికి నాకు సంబంధం లేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికైనా ఉంది. అరే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాకపోతే ఏమన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మునిగిపోతాయండి? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఉన్నటువంటి ఎంటర్టైన్ రంగం మొత్తం కుప్పకూలిపోతుందా ఏందండి? ఒక సినిమా కోసం వ్యవస్థ మొత్తాన్ని బలిపెట్టేటటువంటి కార్యక్రమాన్ని అక్కడ మంత్రులు, ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఒక సినిమా వాయిదా వేసుకుంటే తప్పే ఉంటది. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా
ఓ సినిమా రిలీజ్ కాకపోతే వచ్చిన నష్టం ఏంది? ఓ సినిమా రిలీజ్ వాయిదా వేసుకుంటే వచ్చేటటువంటి నష్టం ఏంటది? ఇవాళ వాస్తవంగా మనం మాట్లాడితే ఇవాళ ఎగ్జిబిటర్ల సమస్యలు చాలా కీలకమైనవి. ఎగ్జిబిటర్లు సినిమాలు నడవక, థియేటర్లలో సినిమాలు నడవక నష్టాలతోటి ఎగ్జిబిటర్లు వందలాది థియేటర్లు మూతపడిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ కాంప్లెక్స్ వచ్చినాయి, మల్టీప్లెక్స్లు వచ్చినాయి, మాల్స్ వచ్చినాయి. వీటి పోటీని తట్టుకోలేక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కూడా మూతపడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నిర్మాతలు ఒక్కొక్క హీరోకి వందల కోట్ల రూపాయలు పే చేస్తున్నారండి. ఒక్కొక్క ప్రేక్షకుడి నుంచి కొత్త సినిమా రిలీజ్ అయితే పాన్ ఇండియా హీరోలట. ఎవరండి వీళ్ళందరూ అసలు? పాన్ ఇండియా హీరోల సినిమాకి 250 రూపాయలు, ఒక్కో సినిమాకి 400 రూపాయల టికెట్ మాల్స్లలో. ఎవడిచ్చిండండి వీళ్ళకి ఈ అధికారం? ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ప్రభుత్వాలు సినిమా హీరోల కోసం పనిచేస్తున్నాయా? ఎందుకు వాళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు? ఇవాళ ఒక మాల్లో ఒక కుటుంబం వెళ్ళి సినిమా చూడాలంటే 1000 నుంచి 1500 రూపాయలు. అంటే Yes. ఒక 3 గంటల సినిమా చూడటానికి ఒక కుటుంబం 1500 రూపాయలు ఖర్చు పెట్టాలని అంటే ఎటుపోతున్నాం? ఎంటర్టైన్మెంట్ వ్యవస్థను ఎటు తీసుకుపోతున్నారు? కాబట్టి ఇవాళ థియేటర్స్ యాజమాన్లు ఎగ్జిబిటర్లు అడుగుతున్నది ఏంటండి? అరే ఎంత సినిమా టికెట్ జరిగితే దాంట్లో మాకు పర్సంటేజ్ వాటా ఇవ్వమని అడుగుతున్నారు. అది సహజమైనటువంటి కోరిక. ఇవాళ నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తూ కోట్ల రూపాయలు ఫిల్మ్ క్వాలిటీ మీద పెట్టట్లేదండి. ఇవాళ కోట్ల రూపాయల ఫిల్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెరిగింది అంటే అగ్ర హీరోలకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికే. ఇదే పవన్ కళ్యాణ్ గంటకు 2 కోట్ల. ఏముందండి పవన్ కళ్యాణ్ సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకు చూడాలా? గంటకు 2 కోట్ల రూపాయలు తీసుకొని మొదటి రోజు రిలీజ్ అయితే ఒక టికెట్ కి 400 రూపాయలు. పిచ్చి ఫ్యాన్స్ అయితే ప్రీమియం షో వేస్తే 10,000 8,000 టికెట్ వసూలు చేస్తున్నారండి. సంధ్య థియేటర్ లో జరిగింది అదే కదా. Yes. పుష్ప 2 సినిమా సందర్భంగా ఏం జరిగింది? ఆ వ్యవస్థ అంతా చూసాం కదా. తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, సినిమా టికెట్ల రేట్లను నియంత్రణ చేస్తాము, ఇక ఎప్పుడు కూడా బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వమని చెప్పి నెక్స్ట్ సినిమాకే మాట తప్పింది. ఎస్, అంటే మరి ఇవాళ ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకవేళ ఈ సినిమా కనుక రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? అదేనండి, ఇవాళ ప్రీమియం షోలని బెనిఫిట్ షోలని మొత్తం డబ్బు దోచుకునేటటువంటి కార్యక్రమానికి ఈ ఈ ఈ దోచుకునేటటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఎందుకు పనిచేయాలని అడుగుతున్నాను. ఇవాళ సమస్య వచ్చింది ఎవరెవరికి? నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్ సమస్య వస్తే కందుల దుర్గేష్కి ఏం పనండి? సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్కి ఏంటది? ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ తెలుసుకుంటారండి వాళ్ళ సమస్య. థియేటర్లు ఓపెన్ చేయాలా లేదా అనేది థియేటర్ యజమాని ఇష్టం. ఇవాళ ప్రైవేటు పెట్టుబడులలో ఇదే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, ప్రైవేటు పెట్టుబడులలో ప్రభుత్వ జోక్యం ఏంటి అని అడిగారు. అరే గత ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, మీరు రండి, విశాఖపట్నంలో స్టూడియోలు పెట్టుకోండి, విశాఖపట్నంలో మీరు రండి, ఉండండి, పెద్ద ఎత్తున మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, స్టూడియోలు కట్టుకోవడానికి భూమి ఇస్తామని చెప్తే ఆ రోజు రాలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రభుత్వము మళ్ళా ఎవరు? పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రయత్నం ఏందండి? ఈ 12 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగ అభివృద్ధి కోసం చేసిన ఒక్క పని చెప్పమనండి వాళ్ళని. ఏమీ లేదు. గత ప్రభుత్వము ముందుకొచ్చి సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలి, సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రణ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని నానా రకాలైనటువంటి విమర్శలు చేశారండి. జగన్మోహన్ రెడ్డి ఏం ప్రయత్నం చేశాడండి? టికెట్ 100 రూపాయల వరకు ఉండాలి, పెరగకూడదు, 200, 300, 400 ఎందుకు? ప్రేక్షకుల జేబుకు చిల్లు పెడుతున్నారు, సినిమా టికెట్లను నియంత్రణ చేయాలనుకున్నప్పుడు ఇదే సినిమా పరిశ్రమ అంతా కలిసి కక్ష పట్టింది కదా. కక్ష పట్టి ఆ ప్రభుత్వం పోవటానికి సినిమా పరిశ్రమ కూడా ఒక కారణమైంది కదా. ఇవాళ అదే సినిమా పరిశ్రమ నెత్తికి కొరువు పెట్టుకున్నట్టు అయింది కదా. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సినిమా పరిశ్రమని, ఇదే ప్రొడ్యూసర్లని, ఎగ్జిబిటర్లని బెదిరిస్తున్నట్టే కనపడుతుంది నాకైతే. ఖచ్చితంగా ప్రభుత్వానికి దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక సినిమా హీరో, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నటించిన సినిమా రిలీజ్ కావడానికి ఇంత తతంగం చేస్తున్నారు, ఇంత వివాదం సృష్టిస్తున్నారు, ఎడిపోతారు? ఎస్ ఎస్ శేషగారిక మరో అంశం చూసుకుంటే ముంబై మహానగరం మరోసారి మునిగిపోయింది. మరి ముంబైలో గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా అక్కడి జనజీవితం అస్తవ్యస్తమైంది. మరి మహానగరంలోని పలు రోడ్లు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. అటు మెట్రో స్టేషన్లకు కూడా భారీగా నీరు చేరడంతో స్టేషన్లను కూడా మూసివేశారు, రైళ్లను కూడా ఆపేశారు. మరి ముంబై విమానాశ్రయం రన్వే పై భారీగా నీళ్లు చేరడంతో కూడా విమానాలు కూడా రద్దు చేశారు. మరి దీంతో ముంబైలో రెడ్
రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరి గతంలో కూడా మొన్నటిదాకా మనం చూసుకున్న వర్షాల వల్ల అక్కడ ఉన్నటువంటి జనం కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మరి ఈసారి కూడా మరోసారి తీవ్రంగా జనజీవనం కూడా పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటారు? ఇప్పుడు మనం గమనించాలి ఏంటంటే పర్యావరణంలో చాలా కీలకమైనటువంటి పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయండి. లానినో ఎఫెక్ట్స్, ఎల్నినో ఎఫెక్ట్స్ రావటం వల్ల ఉష్ణం వాహక వేడి విపరీతంగా ఉంటుంది. వర్షం కూడా కుండపోతగా పడుతుందండి. ఇంతకుముందు జల్లులుగా పడేటటువంటి వర్షము ఇప్పుడు లానినో ఎఫెక్ట్ తోటి ఒక కుండపోత వర్షాలుగా పడటం వల్ల ఈ మహానగరాలలో కానీ పెద్ద పెద్ద నగరాల్లో కానీ కాంక్రీట్ జంగలు పేరుకుపోవటం వల్ల నీళ్లు ఇంకిపోయేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల సర్ఫేస్ రన్ ఆఫ్ తోటి మొత్తం ఈ నగరాలన్నీ కూడా మునిగిపోతున్న సందర్భం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే నగరాలలో తీవ్రమైనటువంటి ఆక్రమణలు జరగటం, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవటం, రోడ్ల వ్యవస్థ సరిగా లేకపోవటం వల్ల మీరు ఒక్క ముంబై మహానగరమే కాదండి, మొత్తం దేశంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నగరాల పరిస్థితి వాళ్ళు అదే ఉందండి. ముంబై మహానగరంతో పాటు బెంగళూరు మహానగరంతో పాటు చెన్నై మహానగరము, ఈ 3 నగరాలు కూడా తరచూ తేలికపాటి భారీ వర్షాలు కూడా కాదండి, తేలికపాటి వర్షాలకు కూడా నగరం మొత్తం అతలాకుతలం అవుతుంది. నగరం మొత్తం కూడా వరద నీటితోటి మునిగిపోతున్నటువంటిది, స్టామ్ వాటర్ తోటి మునిగిపోతున్నటువంటిది, సర్ఫ్లెస్ రన్ ఆఫ్ తోటి మునిగిపోతున్నట్టు సందర్భాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ పరిస్థితి కూడా అదే కదండి. అందుకని ఈ 3 నగరాలతో పాటు హైదరాబాద్ నగరం కూడా ఈ సమస్య నుండి బయటపడటానికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకసారి మనం గమనించాలా. మనం ముంబై నగరంలో నవీ ముంబై నగరాన్ని, కొత్త ముంబై నగరాన్ని నిర్మించాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో చెన్నైలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చెన్నైకి ప్యారలర్ గా ఇంకొక నగరాన్ని నిర్మించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే బెంగళూరు కూడా ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది కదా. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ వరద సమస్యలు, వరద ముంపు సమస్యలు, ఈ వరదతో మునిగిపోతున్నటువంటి సమస్యలకు పరిష్కారంగా ఇవాళ నగర విస్తరణతో పాటు బేగర్ కంచెలో మనం 4th సిటీ ప్రతిపాదనలు తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కదా. ఈ నగరాలన్నీ కూడా ఒకే విధమైనటువంటి సమస్యని ఇవాళ ఎదుర్కొంటున్నాయండి. అదే ముంబై తరచూ ఇదే ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు ముంబైలో పడుతున్నటువంటి వర్షాలకు కూడా ముంబై నగరం మొత్తం కూడా అతలకుతలం అయిపోతుంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయినాయి, ఇళ్లలోకి నీళ్లు చేరిపోయినటువంటి సందర్భం చూసాం. మెట్రో స్టేషన్లలోకి నీరు వచ్చేసింది, రైల్వే స్టేషన్లలోకి నీరు వచ్చేసింది, తర్వాత విమానాశ్రయాల్లో కూడా నీరు రావటం వల్ల మొత్తం రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి పెద్ద నగరాల్లో, మహానగరాలలో ప్యారలర్ గా ప్రత్యామ్నాయంగా కొత్త నగరాలు నిర్మించాలనేటటువంటి అభిప్రాయానికి ప్రభుత్వాలు వచ్చాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు నగరాలలో డ్రైనేజ్ వ్యవస్థని, ఈ ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది ముంబైలో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్ లో కానీ, ఇవాళ హైదరాబాద్ లో అదే తెలంగాణ ప్రభుత్వము హైడ్రా లాంటి ఒక సిస్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది? హైడ్రా ద్వారా ఇప్పుడు హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యలు కానీ, ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ, ఈ తేలికపాటి వర్షాలు కూడా మునిగిపోయేటటువంటి సమస్యలు కానీ, ఆక్రమణలకు గురైనటువంటి పాండ్స్ కానీ, ఆక్రమణలకు గురైనటువంటి ట్యాంక్స్ ని కానీ కాపాడుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాం కదా. ఇవాళ ముంబై, చెన్నై, బెంగళూరు ఏ సమస్యను ఎదుర్కొంటుందో భవిష్యత్తులో కూడా హైదరాబాద్ అదే సమస్యను ఎదుర్కోబోతుంది అనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టే ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లలో పూర్తి స్థాయిలో నాలాల ఆక్రమణ అయిపోయినాయండి. పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలు ఆక్రమణ అయిపోతే పడ్డ వర్షపు నీరు ఎటు పోవాలా? ఇళ్ల మీదకే వచ్చేస్తుంది కదా. కాబట్టి వాళ్ళ ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ మహానగరాలన్నీ కూడా వరద ముంపుకు గురవటం అటు ప్రకృతి పరిణామాలైతే ఇటు మానవ తప్పిదాలు కూడా జరుగుతున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రభుత్వాలు మరొకసారి ఇలాంటి పరిస్థితులు రిపీట్ అవ్వకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలకు కూడా ప్రజలు సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది.
ఎస్ శేషు గారు, మరి మొన్న కురిసిన ముంబైలో ఇదే భారీగా వర్షం కురిసింది. ఎంతోమంది ఈ వర్షం కారణంగా అటు చాలామంది కూడా మృతి చెందిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే చర్యలు చేపడుతుంది అనుకోవచ్చా? ఇప్పటికే మనం చూసాం, ఎక్కడైనా చినుకు వర్షం పడితే చాలు రోడ్లన్నీ పూర్తిగా అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు పూర్తిగా డ్రైనేజీ కూడా పొంగి పొర్లి అటు కొంత ఇళ్లలోకి వస్తున్న కూడా పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎందుకు చర్యలు చేపట్టలేకపోతుంది అనుకోవచ్చు? మనం హైదరాబాద్ లో చూసాం కదండి. ఇప్పుడు ఆక్రమణలకు గురైనటువంటి చెరువులను, కుంటలను, లేకపోతే నాలాలను పునరుద్ధరిస్తుంటే ఎంత గొడవ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూసాం కదా. కాబట్టి రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం కదా. తేలికపాటి వర్షం పడ్డా, జల్లు పడ్డా మొత్తం నగరం అంతా జలమయం అయిపోతుంది. అది అది ఇవాళ ముంబైలో అదే పరిస్థితి మనకు కనపడుతుంది కదా. కాబట్టి తేలికపాటి వర్షాలు కూడా నగరాలు ఇట్లా పెద్ద ఎత్తున మునిగిపోతుంటే ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. గత 3-4 సంవత్సరాల క్రితం చెన్నైలో వచ్చినటువంటి వరదలతోటి చెన్నై 80% నగరం మొత్తం మునిగిపోయింది కదండి. బట్ ఇది ప్రకృతి విపత్తి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వచ్చిన తరువాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి చందంగా కాకుండా ఖచ్చితంగా ఈ నగరాలలో ఎదురవుతున్నటువంటి ఈ వరద ముంపు సమస్య నుండి నగరాలను బయటపడేయాలి అంటే ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ ఈ చర్యల వల్ల నిరాశ్రయులైనటువంటి పేదవాళ్ళకి ఆ ఆశ్రమాలు కల్పించాల్సిన బాధ్యత, ఆశ్రమం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నష్టపరిహారాలు చెల్లించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అంటే ప్రభుత్వాలు ఎంతసేపటికి చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప రీహాబిటేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా పేద ప్రజలే ఉంటారు కదా, ఈ నాలాల పైన కానీ లేకపోతే చెరువులు, కుంటలు ఆక్రమించుకొని ఉండేటటువంటి వాళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ విధమైనటువంటి నగరాలు వరద ముంపుకు గురవుతున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టి అక్కడ ఉన్నటువంటి పేదలని తరలించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. నష్టపోతున్నటువంటి పేదలను ఆదుకునేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి కదా. ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా వచ్చింది. హైడ్రా కూల్చివేతల వల్ల ప్రజలు నష్టపోతుంటే ప్రభుత్వము పెద్దగా కాంపన్సేట్ చేస్తున్నట్టుగా కనపడటం లేదు. అందుకే ప్రజలు సహకరించట్లేదు. అట్లా కాకుండా నష్టపోతున్నటువంటి ప్రజలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారాలు కట్టిస్తే ప్రజలు కూడా సహకరిస్తారు కదా. కాబట్టి ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలా, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అట్లా చేయి దాటిపోయింది అని ప్రభుత్వాలే భావిస్తే ఇక ఆ నగరాలను ఎవరు రక్షించాలా? కాబట్టి ఈ నగరాల్లో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా చేయి దాటిపోయింది. కాబట్టి కొత్త నగరాల నిర్మాణానికి ప్రయత్నం చేయటం మంచిదే, కానీ ఉన్నటువంటి నగరంలో కూడా పరిస్థితులు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా వరద ముంపుకి గురై అక్కడ ప్రజల జీవన విధానాలు అస్తవ్యస్తమయ్యేటటువంటి అవకాశం లేకపోలేదనే విషయాన్ని ప్రభుత్వాలు గమనించి ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి శేషు గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ టు ద పాయింట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.